హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో నేను ఎంతో రుచిగా ఉండే ములక్కాయ నిలవ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. పక్కా కొలతలతో నోరూరించే ములక్కాయ పచ్చడి చేసి చూపిస్తాను. వేసవి కాలంలో మామిడికాయలతో పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదా, అలాగే వేసవిలో ములక్కాయలతో పచ్చళ్ళు రకరకాలుగా పెడుతూ ఉంటాం. ములక్కాయ నిలువ పచ్చడి పెట్టడానికి వేసవి కాలమే కానక్కర్లేదండి. మనకి ములక్కాయలు ఫ్రెష్గా ఉన్నవి ఎప్పుడు దొరికితే అప్పుడు ఈ ములక్కాయ పచ్చడి పెట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ములక్కాయ నిలువ పచ్చడి ఎలా పెట్టాలో చూపించేస్తాను. ఈ పచ్చడికి నేను ఇక్కడ 4 ములక్కాయలు తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్గా బాగా లావుగా కండగా ఉన్నవి తీసుకోవాలి. అలాగని బాగా ముదిరినవి తీసుకోకూడదు. ఇవి మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి వచ్చాయండి. మా పిన్ని మొన్న వచ్చినప్పుడు చాలా కాయలు తీసుకొచ్చింది. 4 రకాల కూరలు, పులుసు, సాంబారు అన్నీ చేయగా మిగిలిన వాటితో ఈ నిలువ పచ్చడి చేద్దామని మొదలుపెట్టాను. ప్రతి సంవత్సరం పిన్ని వాళ్ళ ములక్కాడలతోటే పచ్చడి పెడతాను. ఇక్కడ మరీ లేతవి కాకుండా మరీ ముదిరివి కాకుండా కండగల కాయలు తీసుకోవాలి. పెద్దవి అయితే 4 తీసుకోండి, చిన్నవి అయితే 5 తీసుకోవాలండి. ఇవి బాగా కడిగి తుడిచి ముక్కలుగా కొయ్యాలి. ఈ విధంగా ముక్కలుగా కోసుకోవాలండి. ముక్కలు కోసేటప్పుడు పీచు తీయకూడదండి. కొలతల ప్రకారము చేసామంటే ఈ పచ్చడి చాలా బాగా కుదురుతుంది. వెయిట్లో వచ్చేసి ఈ ముక్కలన్నీ కూడా నాకు 300 గ్రాములు వచ్చాయండి. 300 గ్రాములు ఉన్నాయండి. ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి. చింతపండు 80 గ్రాముల దాకా తీసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కడిగేసి 1 కప్పు నీళ్లు పోసి ఇలా ఉడికించుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా బాగా ఉడికించుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలండి. అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది తొందరగా అడుగంటుతుంది, అందుకని దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడిగొట్టి పెట్టుకోవాలి. ఈ చింతపండు ఉడికిపోయిందండి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలండి. చింతపండు చల్లారేలోపు పోపు పెట్టుకుందామండి. బాణి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి 1.5 కప్పు ఆయిల్ పడుతుంది. ఇక్కడ నేను 1.5 కప్పు వేస్తున్నాను. తర్వాత మిగతాది ములక్కాడ ముక్కలు వేయించుకోవడానికి ఉపయోగిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. పొట్టు తీసినవి 1 గుప్పెడు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 1/2 చెంచా ఇంగువ వేసుకోవాలండి. 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. పోపు వేగిపోయిందండి. వేరే గిన్నెలో మార్చేసుకోవాలి. అదే బాండిలో 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేయించక్కర్లేదండి. 2-3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. బాగా వేగనివ్వద్దు, ముక్కలు విడిపోతాయి. కొద్దిగా వేయిస్తే సరిపోతుంది. 1/4 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసినవి కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసిన వెల్లుల్లిపాయ ముద్దని పక్కన పెట్టేసుకుని ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకోవాలి. చల్లారింది కదా, ఇందులో వేసేసుకొని చల్లారిన చింతపండు గుజ్జు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండుని మెత్తగా రుబ్బుకోవాలి. ములక్కాడ ముక్కల్ని 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. కొద్దిగా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. మరి బాగా వేయించుకోకూడదు. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి వెడల్పాటి 1 గిన్నె తీసుకోవాలి. ఇందులో 40 గ్రాముల దాకా కారం తీసుకోవాలండి. మనం తీసుకున్న 300 గ్రాముల ముక్కలకి 40 గ్రాముల కారము, అలాగే 20 గ్రాముల ఉప్పు తీసుకోవాలండి. ఇవి కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, కారము, ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, మెంతులు వేయించి పొడి కొట్టుకున్నాం కదండి, ఆ పొడి కలిపేసుకోవాలి. తర్వాత వీటిలోకి మనము వేయించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసి కలిపేసుకోవాలి. ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మెల్లగా కలుపుకోవాలండి. ముక్కలన్నీ విడిపోతాయి, అందుకని కొద్దిగా మెల్లగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలండి. చేత్తో కలిపితేనే చాలా బాగా కలుస్తాయి, అందుకని నేను చేత్తో కలుపుతున్నాను. కారము, ఉప్పు, వెల్లుల్లిపాయ మిశ్రమం అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. చల్లారిన ఈ పోపు అంతా ఇందులో కలిపేసుకోవాలి. అంతే అండి, గుమ్మగుమ్మలాడే నోరూరించే ములక్కాడ పచ్చడి రెడీ అయిపోతుంది. అయితే ఈ పచ్చడి 1 రోజు ఊరనివ్వాలండి. చేసిన రోజే తినలేము.
ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఉంచేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత 8 గంటల తర్వాత తిరిగి మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ప్రొద్దుటే తీసి చూసుకోవాలండి. పొద్దుట బాగా కలిపి ఇక జాడీలోకి తీసేసుకోవాలి, లేదా గాజు సీసాలోకైనా తీసేసుకోవాలి. తడి లేకుండా ఉంటే మాత్రం ఇది బయట ఉంటే 3 నెలలు నిలవ ఉంటుందండి. సీసాలో పెట్టి తడి లేకుండా మనం చూసుకుంటే గనక సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంటే. మీరు ప్రొద్దుటే కలిపాక ఉప్పు చూసుకోండి, కొంచెం తక్కువ అనిపిస్తే కలుపుకోండి. నాకైతే సరిపోయిందండి. నేను చెప్పిన కొలతలతో ఈ పచ్చడి చేసుకున్నారంటే ఈ పచ్చడి బాగా కుదురుతుందండి. ఈ పచ్చడిని తడి లేకుండా చూసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని చేసుకొని రుచి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే తప్పకుండా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.